ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 16వ ఆదివారము. ప్రియమిత్రులారా, మనం పోయిన ఆదివారం మంచి సమరయుని కథపై ధ్యానించాం. ఆ కథ ద్వారా సోదర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకొన్నాం. మనము ఎవడు నా పొరుగువాడు అని అడగకూడదు. నేను ఎవనికి మేలు చేయాలి అని ప్రశ్నించకూడదు. కానీ మనమే ఇతరులకు నిష్పక్షపాతంగా మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి. సోదరభావం అనేది మనకు వెలుపల పుట్టదు, అది మనలోనే పుడుతుంది. కనుక మనం మనలోనికి తొంగు చూసుకొని మన హృదయాలను సోదర ప్రేమతో నింపుకోవాలి. అందరికీ మంచి చేసే సోదర ప్రేమ గుణాన్ని అభ్యసించాలి. అది పోయిన వారం సందేశం. ఈరోజు పవిత్ర గ్రంథ పఠనాలు దైవ ప్రేమను గూర్చి బోధిస్తూ ఉన్నాయి. కావున ఇప్పుడు దైవ ప్రేమ అనేది ఎలా ఉంటుందో అర్థం చేసుకొందాం. ఈనాటి మొదటి పఠనం ఆదికాండము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 18, వచనాలు 1 నుండి 10వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం ఆతిథ్యం అనే సుగుణాన్ని అభివర్ణిస్తుంది. ఒకానొక నాడు అబ్రాహాము తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడు. విరామం తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో అల్లంత దూరాన 3 వ్యక్తులు తీవ్రమైన ఎండలో నడిచి రావటం చూచాడు. వారిని చూడగానే అబ్రాహామునకు జాలి కలిగింది. ఇంత ఎండలో నడిచి వస్తున్న వీరు తనకు అయినవారా తనకు కానివారా అని అబ్రాహాము తలంచలేదు. వెంటనే అబ్రాహాము దిడీలున లేచి ఆ 3 బాటసారులకు ఎదురు వెళ్ళాడు. వారిని తన ఇంటికి సాదరంగా స్వాగతించాడు. అబ్రాహాము వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని దర్శింపుడు, ఈతని సేవలు అంగీకరింపుడు. నీరు తెచ్చదను, కాలు చేతులు కడుగుకొనుడు. ఈ చెట్ల క్రింద కొంత తడవు కూర్చొని ప్రయాణ బడలికను తీర్చుకొనుడు. ఆహారము తెచ్చదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు. ఇంతలో ఎండ తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మీ దారిన మీరు పోవచ్చును అని సవినయంగా చెప్పాడు. నీవు చెప్పినట్లే చేయమని ఆ 3 అతిథులు బదులు పలికారు. అప్పుడు అబ్రాహాము ఎంతగానో ఆనందపడిపోయాడు. అతడు గబగబా వెళ్ళి గుడారంలో ఉన్న తన భార్య అయిన సారాతో, నీవు తొందరగా 3 మానికల పిండిని కలిపి రొట్టెలు చేయుము అని అన్నాడు. ఆ పిమ్మట అతడు ఆలమందలకు వెళ్ళి మంచి లేగదూడను తెచ్చి కోసి వండి అతి వేగంగా భోజనాన్ని సిద్ధం చేశాడు. పాలు, పెరుగు, రొట్టెలు, మాంసము తెచ్చి వారికి వడ్డించాడు. ఎంతో ఆకలితో ఉన్న ఆ 3 అతిథులు రుచికరమైన ఆహారమును తృప్తిగా భుజించారు. వారు భుజిస్తూ ఉండగా అబ్రహాము వారికి సమీపంలోనే ఉండి వారు కోరినప్పుడల్లా పాలు, పెరుగు, మాంసము, రొట్టెలు వారికి అందిస్తూ ఆతిథ్యమిచ్చాడు. అతిథులు చాలా సంతోషించి అతని కుటుంబాన్ని దీవించాలని, నీ భార్య ఎక్కడా అని వారిలో ఒకరు ప్రశ్నించారు. ఆమె గుడారముననే ఉన్నదని అబ్రహాము సమాధానమిచ్చాడు. అంతటా ఆ 3 ఒకే వ్యక్తిగా ఇట్లు మాట్లాడారు. వచ్చే ఏడాది నేను ఇదే కాలంలో తిరిగి వస్తాను. అప్పటికి నీ భార్య ఒక కుమారుని కంటుంది అని దీవించాడు. తలుపు చాటున నిలబడి వీరి మాటలను ఆలకించిన సారా తనలో తాను నవ్వుకొన్నది. ఆదికాండం 18, 1 నుంచి 10 వరకు. ఇంతకు ఈ సన్నివేశం చదివి మనం గ్రహించవలసిందేమిటి? అబ్రాహాము పరిచయము లేని వ్యక్తులకు ఉదారంగా ఆతిథ్యం ఇచ్చి దైవ దీవెనలు పొందాడు. అనగా ఆతిథ్య గుణం మనలను దైవ దర్శనానికిని దైవ దీవెనలకును పాత్రులను చేస్తుంది. అబ్రాము, సారా
అప్పటికే ప్రాయము చెల్లి బిడ్డలను కనే స్థితిని కోల్పోయారు. అయినా వారు ఇచ్చిన ఆతిథ్యం చూచి దేవుడు వారిని దండిగా దీవించాడు. పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు. అనగా దేవుడు వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశాడు. వారు ఊహించలేని ప్రతిఫలాన్ని పొందారు. కనుకనే మనం ఎవరికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చినా దానిని దేవునికి ఇస్తున్న ఆతిథ్యంగానే దేవుడు పరిగణిస్తాడు. నేటి సువార్త గ్రంథ పఠనం లూకా సువార్త నుండి గ్రహింపబడినది. అధ్యాయం 10 వచనాలు 38 నుండి 42వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం బెతానియా నివాసురాండ్రైన మార్తమ్మ మరియమ్మలు యేసుక్రీస్తునకు ఇచ్చిన ఆతిథ్యాన్ని చక్కగా వర్ణిస్తుంది. అక్క చెల్లెండ్రు ఇరువురును క్రీస్తు ప్రభుని అభిమానులే. యేసుక్రీస్తు వీరి ఇంట చాలాసార్లు ఆతిథ్యం పొందాడు. వారంతా ఆయన మిత్రులు. నేటి పఠనం ప్రకారం ఆయన స్నేహితురాండ్రైన వీరు యేసుక్రీస్తును తమ ఇంటికి ఆహ్వానించారు. ఆయన తమ ఇంటికి రాగానే మార్తమ్మ క్రీస్తునకు ఆతిథ్యం ఇచ్చే వంట వార్పుల్లో పడిపోయింది. ఎంత చేసినా పని తెమలటం లేదు. అందువలన ఆమె చెమటోడ్చుకుంటూ వచ్చి, ప్రభు, మరియమ్మను నాకు సహాయము చేయటానికి పంపండి అని అడిగింది. అందుకు యేసు మార్తమ్మతో, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నెన్నో పనులను గూర్చి విచారిస్తూ ఆతురత పడుతూ ఉన్నావు. కానీ మరియమ్మ నా పాదాల చెంత కూర్చొని నా మాటలు ఆలకిస్తూ ఉంది. ఇది నాకు చాలా ఉత్తమమైన ఆతిథ్యం. ఇంతటి ఉత్తమ క్రియను మానుకోమని నేను చెప్పలేను. అది ఆమె నుండి తీసివేయబడదు అని అన్నాడు. ఈ సన్నివేశంలో మనం గుర్తుపట్టవలసిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, మార్తమ్మ ఇచ్చిన ఆతిథ్య విధానం. రెండవది, మరియమ్మ ఇచ్చిన ఆతిథ్య విధానం. తన ఇంటికి మార్తమ్మ ప్రభువును ఆహ్వానించింది. ఆమె ఇంటికి యజమానురాలు గనుక అతిథి మర్యాదలకు ఆమె పూచీకత్తిగా ఉంది. ప్రభువు మీద ఆమెకు అపారమైన గౌరవం ఉంది గనుక ఆయన స్థాయికి చెందిన రీతిగా మంచి భోజనం తయారు చేసి వడ్డించాలనుకొన్నది. కానీ అన్నం సిద్ధం చేసే పనిలోనే పూర్తిగా నిమగ్నమైపోయింది. అయినా ఒక్క చేతి మీద సకాలంలో భోజనం సిద్ధపరచటం సాధ్యం కాదేమో అనే సందేహంలో పడిపోయింది. కనుక తన చెల్లి అయిన మరియమ్మను కూడా వంట పనికి పంపుమని ప్రభువును అర్థించింది. ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అని కోరింది. లూకా 10:40. ఈ కోరిక చాలా సహజం అనిపిస్తుంది. ఎవరైనా మార్తమ్మ మాటలు వింటే ఆమె పొయ్యి వద్ద ఎన్ని తిప్పలబడుతుందో, ఎంత విసిగిపోతుందో గదా అనే భావం కలుగుతుంది. ఎంత శ్రమపడకపోతే ఆ విధంగా అడిగింది పాపం మార్తమ్మ అని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ప్రభువు ఈ సందర్భాన్ని వినియోగించుకొని ఆతిథ్యంలో ఉన్న అత్యంత కీలకమైన అంశమును వివరించాడు. మార్తమ్మ కోర్కెలో ఆయన తప్పు పట్టలేదు. కానీ కేవలం తనకు పట్టెడన్నం పెట్టడం కొరకు అంత శ్రమ అక్కరలేదు, అంత సమయం కూడా వెచ్చించవలసిన అవసరం లేదు అని మార్తమ్మకు అర్థమయ్యేలాగా ఇట్లు అన్నాడు. మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులు గూర్చి విచారిస్తున్నావు, ఆతురత పడుతున్నావు అని అన్నాడు. అనగా అతిథిగా వచ్చిన నాకు నీవు సమయం ఇవ్వకుండా నన్ను గాలికి వదిలివేశావు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చెప్పదలచినదేదీ నీవు వినలేదు. నాకంటేనూ నా మాట కంటేనూ వంట వార్పులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చావు. ఇది అంత అవసరమా? పిడికెడు భోజనము కొరకు ఇంత శ్రమ అవసరమా అని పరోక్షంగా మార్తమ్మను ప్రశ్నించాడు ప్రభువు. ఆ తరువాత మరియమ్మను ఇట్లు సమర్థించాడు. మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాడు. ఇంతకు మరియమ్మ చేసిందేమిటి?
ఆమె ఎన్నుకొనిన ఉత్తమ కార్యం ఏది? మరియమ్మ ప్రభువు పాదాల చెంత కూర్చొని సావధానంగా అతని బోధలు వింటుంది. లోక 10:39. ఇక్కడ పాదాల చెంత కూర్చొనటం అంటే శిష్యురాలు కావటం అని అర్థం. యూదుల్లో మగపిల్లలు మాత్రమే రబ్బయిల పాదాల చెంత కూర్చొని ధర్మశాస్త్ర బోధను ఆలకించేవారు, ధర్మశాస్త్రంపై వేదాధ్యయనం చేసేవారు. ఇంకా ప్రాచీన రబ్బయిలు ఎవరు కూడా స్త్రీలను శిష్యురాళ్లనుగా అంగీకరించలేదు. దీనికి భిన్నంగా క్రీస్తు స్త్రీ శిష్యురాళ్లను అంగీకరించాడు. ఆయన అర్ధరహితమైన పాత సంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాడు కాదు. మంచిదని తోచినప్పుడు నిరాఘాటంగా క్రొత్తను చేపట్టేవాడు. మరియమ్మను తన శిష్యురాలుగా అంగీకరించి ఆమెకు దేవుని విషయాలు బోధించాడు. ప్రభువు మార్తమ్మతో, మార్తమ్మ, అవసరమైనది ఒక్కటే అని అన్నాడు. ఏమిటి ఆ ఒక్కటి? ఈ సన్నివేశాన్ని బట్టి చూస్తే ఆ ఒక్కటి దైవవాక్యాన్ని వినటమే. ఇతర వ్యాపకాలను మాని శ్రద్ధతో, అవధానంగా, ఏకాగ్రతతో ప్రభువు వాక్కు వినాలి అనేది అన్నిటికంటేనూ ఉత్తమమైన క్రియ. ఇది శిష్య లక్షణం. ఈ విషయాన్ని క్రీస్తు వేరొక సందర్భంలో ఇట్లు చెప్పాడు: సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు అని నిర్వచించాడు. లోక 8:15. ఇంకొక సందర్భంలో క్రీస్తు ప్రభువు దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారే నా తల్లియు నా సోదరులు అని పలికాడు. లోక 8:21. ఈ కారణాన్ని బట్టి క్రీస్తు మార్తమ్మతో మరియమ్మ ఉత్తమమైన కార్యాన్ని ఎన్నుకొన్నది అని ప్రకటించాడు. ఆ ఉత్తమ కార్యం ఏమిటి? దైవవాక్యాన్ని వినటమే. దైవవాక్కును శ్రద్ధతో వినే భాగ్యాన్ని ఆమె కోల్పోకూడదు. మార్తమ్మ కూడా తన పనిని కాస్తంత తగ్గించుకుంటే ప్రభువు బోధను వినటానికి కూడా సమయం ఉంటుంది. పొట్టకూటి కోసమే అంత తాపత్రయం ఉంటే దైవవాక్కును వినటానికి ఇంకెంత తాపత్రయం ఉండాలో యోచించండి. మార్తమ్మ ప్రభువు కొరకు చాలా వంటకాలతో ప్రశస్తమైన భోజనం తయారు చేయాలి అని అనుకున్నది. ఈ ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నమైపోయి ప్రభువు వాక్యాన్ని వినే అవకాశాన్ని కోల్పోయింది. ఇది గ్రహించి మార్తమ్మ కూడా ఉత్తమమైనది, అవసరమైనది, ఒకే ఒకటి అయిన దైవవాక్కును ఎన్నుకొనవచ్చును. మార్తమ్మకు ప్రభువునకు పరిచర్య చేయాలన్న కోరిక ఉన్నది. కానీ ఆ పరిచర్య కోరికే గొప్ప భోజనాన్ని సిద్ధం చేయటంలోనే కాక అతని బోధను వినటంలో కూడా చూపగలిగితే అది ఎంతో ఉత్తమం. శిలువ మరణానికై దీక్షతో యెరూషలేమునకు వెళ్ళే ప్రభువునకు ప్రీతి కలిగించేది మంచి భోజనం కాదు, కానీ శిష్యులు ఆయన పలుకులను ఆలకించటం. ఇప్పుడు మనం అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యానికిని మార్తమ్మ మరియమ్మల ఆతిథ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించుదాం. అబ్రహాము తన అతిథులకు పసందైన విందు తయారు చేసి పెట్టాడు. అతిథులు అందుకు తృప్తి చెంది సంతాన ప్రాప్తిరస్తు అని దీవించారు. మరియమ్మ మార్తమ్మల విషయానికి వచ్చేసరికి ఆతిథ్యం మరొక స్థాయికి హెచ్చింపబడింది. వారింటికి వచ్చిన క్రీస్తు ప్రభువు దైవవాక్కును వారికి బోధించాడు. కనుక ఆతిథ్యం, రుచికరమైన ఆహారం వడ్డించటం స్థాయిని దాటి అతిథి వినిపించే వేదవాక్కును ఆలకించే స్థాయికి హెచ్చింపబడింది. ఇంతకు మార్తమ్మ పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందా? ఏమాత్రమూ కాదు. భోజనం పెట్టడం ఆతిథ్యంలో ముఖ్యమైన అంశమే. అయినప్పటికీ ప్రభువునకు హృదయముతో ఆతిథ్యం ఇవ్వటం
మరింత ప్రాముఖ్యమును కలిగి ఉన్నది. మన చెంతకు వచ్చిన ప్రభువునకు మన హృదయం తెరచి ఉంచటం ఉన్నతమైన విషయం. మార్తమ్మ క్రీస్తు ప్రభువునకు మామూలు భోజనం పెట్టాలని తలంచింది. కానీ క్రీస్తు ఆమెకు వాక్య భోజనం వడ్డించటానికి వచ్చాడు. ఆ సంగతి ఆమె గ్రహించలేదు. నేడు మనం చేసేది కూడా ఇలాగే ఉంటుంది. చాలాసార్లు తిరుసభ, మన మత గురువులు, ఉపదేశకుల ద్వారా వడ్డించే వాక్య భోజనాన్ని మనం కూడా గుర్తించలేకపోతుంటాం, లేక అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అందువలన మన విధానాలను మనం సవరించుకొని ప్రభువు మనకు ఏమి చేస్తున్నాడో గుర్తించాలి. ఆయన వినిపిస్తున్నవి సావధానంగా ఆలకించాలి. ఆయన మన తరపున మన కొరకు పరిపూర్తి చేసే దైవ సంకల్పాన్ని అనగా రక్షణ ప్రణాళికను స్వీకరించాలి. మనం కేవలం ఆయన దీనదాసులం మాత్రమే. మనం ఆయన సహకారులం మాత్రమే. అందుచేత ఆయన ఆలోచనల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఆశలు ఆశయాలను గుర్తుపట్టాలి. అప్పుడు మనం ఆయనకు ఇష్టమైన పనులను మాత్రమే చేయగలం. ఆయనకు నచ్చిన రీతిగా, ఆయన కోరిన విధంగా వాటిని నిర్వహించగలం. నేటి రెండవ పఠనం పునీత పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ నుండి గ్రహింపబడినది. అధ్యాయం 1 వచనాలు 24 నుండి 28వ వచనం వరకు. ఈ పఠనంలో పౌలు తాను దేవుని వాక్కును సమస్త జనులకు బోధించిన తీరును వివరించాడు. మేము ప్రజలందరికీ క్రీస్తును గురించి బోధించదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి చెందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము అని వ్రాశాడు. కొలొస్సీయులకు రాసిన లేఖ 1:28. అనగా ప్రతి వ్యక్తి క్రీస్తును అంగీకరించినట్లు అతడు బోధిస్తున్నాడు, వారిని ఒప్పిస్తున్నాడు, దేవుని సమక్షంలోనికి వారిని చేర్చడానికి శ్రమిస్తున్నాడు. ఇది అతనికి ఎట్లు సాధ్యపడుతుంది? దైవవాక్కును బోధించుట ద్వారా మాత్రమే. ప్రతి వ్యక్తి దైవవాక్కును ఆలకించునట్లును, ఆ వాక్కును ఆలకించి దేవుని వరప్రసాదమును పొందునట్లును వారిని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పౌలు అందరికీ క్రీస్తు వాక్కును వినిపించాడు. యూదుల మధ్య కంటెను అన్యుల మధ్యనే అతడు ఎక్కువగా బోధించాడు. అందరినీ క్రీస్తుని స్నేహితులుగా మార్చాలని కృషి చేశాడు. అందరినీ సమైక్యంగా దేవుని ఎదుట నిలబెట్టడానికి అతడు కష్టపడ్డాడు. అందరినీ ఒకే కుటుంబంగా మలచాలని ప్రయత్నించాడు. పునీత పౌలు వాక్యభక్తి అంత గొప్పది. ఈ ప్రయత్నములో దేవుని మహత్తర శక్తి అతనికి తోడ్పడింది. ప్రభువును అంగీకరించటం అని అంటే ఆయన వాక్కును అంగీకరించటమే. ఆ వాక్కును హృదయములోనికి ఆహ్వానించటం, ఆ వాక్యం ప్రకారం నడుచుకొనటం. ఇదే ప్రభువునకు మనమిచ్చే అసలైన ఆతిథ్యం. మనం ప్రభువునకు అనేక సేవలు చేయవచ్చు, కానీ వాటన్నిటికంటేనూ ఉత్తమమైన పరిచర్య దైవవాక్కును శ్రద్ధతో ఆలకించటమే. అందువలన ప్రతిరోజు మన పనులు మనకు ఉండగా కొంత సమయం ప్రభువు పలుకులు వినటానికి కేటాయించాలి. వాక్య మననం లేకుండా వట్టినే పనిలో మునిగిపోతే ప్రయోజనం లేదు. ఇంతకు క్రీస్తు ప్రభువు మన నుండి కోరేదేమిటి? ఈ ప్రశ్నకు అనేక సమాధానాలు చెప్పవచ్చును. 1, ప్రభువు 2 కోణాలలో యోచిస్తూ ఉంటాడు. కనుకనే ఆయన దేవునిది దేవునికి, కైసరుది కైసరుకు చెల్లించండి అని అన్నాడు. మార్కు 12:17. మనిషి కేవలం రొట్టె వలననే జీవింపడు అని తెలియజేశాడు. మత్తయి 4:4. నరుడు జగమునంతటిని జయించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి అని ప్రశ్నించాడు. మత్తయి 16:26. 2, మార్తమ్మ ఆతిథ్యం క్రియాత్మక ఆతిథ్యమునకు సంబంధించినది.
మరియమ్మ ఆతిథ్యం సన్యాస జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మికానికి సంబంధించినది. 3. మరియమాత దైవవాక్కును మనస్సులో పదిలపరచుకొని నిరంతరం మననం చేస్తూ ఉండేది కనుక మనము ఆమెను అనుసరించాలి. మరియమాత దేవుని వాక్కును ఆలకించి విధేయించి ధన్యురాలు అయ్యింది. లూకా 8:21. కనుక మనం కూడా దైవవాక్కును పదిలపరచుకొని ధ్యానిస్తూ ఉండాలి. లూకా 11:27-28. 4. నీ హృదయంలోని దేవుణ్ణి నీవు కనుగొనలేకపోతే ప్రపంచమంతటా తిరిగినా అతడు నీకు కానరాడు అనేది యథార్థం. కావున నేటి మాట ఇది: దేవుడే అతిథి, మనం అతిథేయులం. దైవ వాక్కును ఆలకించుటే ఉత్తమమైన ఆతిథ్యం. ఈ వాక్కును ఆలకించిన ప్రజలందరినీ దేవుడు సర్వశక్తిగల ప్రభువు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.